ఆదిలాబాద్ జిల్లాలో వైద్యుడి ఔదార్యం 70 మంది పేద విద్యార్థులకు విద్యాదానం ఆలన పాలనకు ప్రత్యేక వసతి గృహం వైద్యో నారాయణో హరి అంటారు వైద్యుని ప్రాణదాత అని కూడా అంటారు ఆదిలాబాద్ జిల్లాకు ఓ వైద్యుడు మాత్రం విద్యాదానము చేస్తున్నాడు కార్పొరేట్ చదువులు ఉన్నత వర్గాలకే పరిమితమైన ఈ కాలంలో గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తున్నాడు ఇప్పటివరకు 72 మందికి చదువులు చెప్పించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ విద్యాదాత గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు అనేక కారణాల రీత్యా ఉన్నత చదువులకు దూరమవుతున్నారు ముఖ్యంగా పట్టణాల్లో కార్పొరేట్ కళాశాలల్లో చదువుకునే స్థోమత లేక మధ్యలోనే చదువుకు స్వస్తి చెబుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి విద్యార్థుల వివరాలను గ్రామ సర్పంచ్ మీడియా ద్వారా తెలుసుకుని వారి ఉన్నత చదువులకు ఆర్థిక సాయం చేస్తున్నాడు డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఎలాంటి కోర్సులు చదివితే ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయో వారికి సూచించి వారికిష్టమైన కోర్సుల్లో వారిని చేర్పిస్తున్నాడు వారి స్కూల్ హాస్టల్ ఫీజులు తనే చెల్లిస్తున్నాడు 1 ఇయర్ ప్రిపేర్ అయ్యి ఇంటికనే రాశాను 49 ర్యాంక్ రీచ్ అయ్యాను తర్వాత కౌన్సిలింగ్ వెళ్ళడానికి డబ్బులు లేకుండే అలాగే కాలేజీలో ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేకుండే నాకు ఇంకా 2 డేసే ఉండే 2 డేస్లో నాకు దేవుళ్ళ సార్ కాపాడబట్టి సార్ వచ్చి ఫీజు కట్టడం వల్ల నేను టూల్ డిజైన్ కంప్లీట్ చేశాను సార్ ఆ టైంలో ఆ 2 రోజులలో నాకు హెల్ప్ చేయకుంటే నా సీట్ ఎవరో వేరే వాళ్ళు తీసుకునేవాళ్ళు ఈ సెట్లో మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత దాతలు ఎవరైనా ముందుకు వస్తారేమో అని బాగా చూశాను కానీ ఎవరు ముందుకు రాలేదు ఆఖరికి సార్ లాస్ట్ డే తెల్లారైతే ఇక పేమెంట్ సీట్కి వెళ్ళిపోద్దనే రోజు సార్ అప్రోచ్ అయ్యాను సార్ 10,000 సీటు పోకుండా చూశారు అలా నాకు ఇప్పుడు కిడ్స్ వరంగల్లో సీట్ వచ్చింది మరోవైపు శ్రీనివాసరెడ్డి అండతో ఉన్నత చదువులు చదివిన కొందరు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు బీఎస్సీ నర్సింగ్ ఏఎన్ఎం కోర్సులు చేసిన ఎందరో అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు ఒక విద్యార్థి అయితే ఏకంగా సింగపూర్లో ఉద్యోగం చేస్తున్నాడు అంతేకాక లక్సెట్టిపేటలో విద్యార్థుల కోసం ఓ వసతి గృహాన్ని నెలకొల్పారు శ్రీనివాసరెడ్డి తల్లిదండ్రుల ప్రోత్సాహం లేక మాకు చదువు ఇంతటితోనే మాకు సరిపోతుంది మాకు చదివించడానికి స్తోమత లేదు మా పిల్లల భవిష్యత్తు ఇంతే మా వల్ల చదువు కాదు అని ఎవరైతే ఆగిపోయి వంటింటికే పరిమితమై వాళ్ళు ఫ్యామిలీతో సెట్ అయిపోయే పరిస్థితిలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి నాకు అప్పచెప్పు సర్పంచ్ గారు మీ పిల్లల కోసం నేను ఎంత కష్టమైన చదివి వాళ్ళని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చి నిలబెడదా అని చెప్పి నాకు మాటిచ్చినప్పుడు 7 పిల్లలను తీసుకొచ్చిన సార్ మారుమూల గ్రామాల్లోని విద్యార్థుల్లో ప్రతిభ ఉన్న ఆర్థిక పరిస్థితులు వారిని పట్టిపీడిస్తున్నాయని అలాంటి వారికి చేతనైన సాయం చేయాలని డాక్టర్ శ్రీనివాస్ అంటున్నారు పేదరికం కారణంగా సరైన సెక్యూరిటీ ఇవ్వకపోవడం కనీసం సరైన వసతులు కల్పించి తిండి పెట్టలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు చదువుకోవడం అనేది చాలా కష్టమైన విషయం జరిగింది డిప్లొమా ఇన్ టూల్ డిజైనింగ్ ఇంజనీరింగ్ ఇలాంటి పిల్లలను కూడా మేము దగ్గరికి తీసుకొని వాళ్ళకు ఆర్థిక అయినటువంటి అవకాశాలు కల్పిస్తే వాళ్ళ అద్భుతాలు సృష్టించడం జరిగింది సో ఎవరైనా పిల్లలు ఇంకా మీ దృష్టిలో ఉన్న ఎవరైనా తెలిసిన వాళ్ళ పిల్లలకి ఎంతమందికైనా మా వంతు సహాయంగా మేము ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం డబ్బు సంపాదనే లక్ష్యంగా కాకుండా లక్షలు ఖర్చు పెట్టి ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిస్తూ మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తున్న శ్రీనివాసరెడ్డి సేవలు ప్రశంసనీయమని జిల్లా వాసులు అంటున్నారు ఆదిలాబాద్ జిల్లాలో ఓ వైద్యుడి ఔదార్యం 70 మంది పేద విద్యార్థులకు విద్యాదానం ఆలన పాలనకు ప్రత్యేక వసతి గృహం